ఈ నెల 28వ తేదీ ఆదివారం అనగా రేపు మండల వ్యాప్తంగా జరిగే పోలియో చుక్కల కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పెదవేగి వైద్యాధికారిణి మాధవి పేర్కొన్నారు. శనివారం పీహెచ్సీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ 204 మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందని 5 సంవత్సరాల్లో పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అన్నారు. మండల వ్యాప్తంగా 51 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. మొత్తం 3 రోజుల పాటు నిర్వహించే పోలియో చుక్కల కార్యక్రమం ఆదివారం పిల్లలను పోలియో చుక్కల కేంద్రాలకు తీసుకువచ్చి పోలియో చుక్కలు వేయించాలని, మిగిలిన 2 రోజులు ఆరోగ్య సిబ్బంది మిగిలిన పిల్లల ఇళ్లకు వెళ్లి ఈ పోలియో చుక్కలను వేయడం జరుగుతుందని, ప్రతి 5 సంవత్సరాల పిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ కార్తీక్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మనం ముఖ్యంగా మాట్లాడుకునేది ఎందుకంటే పల్స్ పోలియో ప్రోగ్రామ్ గురించి. ఈ ఆదివారం అంటే జూన్ 28వ తారీఖు జరిగే పల్స్ పోలియో ప్రోగ్రామ్ గురించి అండి. మన పెదవేగి మండలానికి వచ్చేసేపటికి ఏంటంటే మొత్తం 51 బూతులు ఉన్నాయండి. 51 బూతుల్లో గానీ 204 మంది మన స్టాఫ్ ఉంటారు. అది కాకుండా 8 సూపర్వైజర్ రూట్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఎవరైనా వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కానీ, ఇలా బస్ స్టాప్ లో కానీ, ఇలా మన పిల్లలు కాకుండా బయట ఊరు నుంచి వచ్చిన పిల్లలకు కూడా, లేదు ఎవరైనా మిస్ అయ్యే పిల్లలు ఆ ఛాన్స్ కూడా లేకుండా మన ఈ సూపర్వైజర్ రూట్ లో ఏదైతే ఉందో అది కూడా కవర్ చేస్తాము. దాంతో పాటు 2 మొబైల్ టీమ్స్ ఉంటాయండి. ఒకటి మనకి విజయరాయి పిహెచ్సి వైపు నుంచి ఒక మొబైల్, మన పెదవేగి నుంచి ఒక మొబైల్ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే హై రిస్క్ ఏరియాస్ అంటే ఇటుక బట్టీలు కానీ, అట్లా లోపలికి వెళ్ళలేని ప్రదేశాల్లో అట్లాంటి లో ఉన్న పిల్లల్ని కూడా మనం ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. ఈ పల్స్ పోలియో ప్రోగ్రామ్ మొత్తం 3 రోజులు జరుగుతుందండి. ఒక రోజు ఏంటంటే ఫస్ట్ బూత్ యాక్టివిటీ అంటాము. అంటే 28వ తారీఖు ఆదివారం పొద్దున్న 7 గంటల నుంచి బూత్ స్టార్ట్ అవుతుందండి. పొద్దున్న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు మనం ఈ పోలియో చుక్కలు అనేది వేయడం జరుగుతుంది. తర్వాత 2 రోజులు ఏంటంటే హౌస్ టు హౌస్ మార్కింగ్ అంటాము. అంటే ఎవరైనా పిల్లలు మన ఇలా పల్స్ పోలియో బూత్ దగ్గరికి వచ్చి వేయించుకోకుండా, లేదు ఏదైనా కారణం చేత రాలేకపోయిన వాళ్ళు ఏంటంటే అలా మిగిలిపోకుండా ఉండడానికి మనం ప్రతి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. మన ప్రతి బూత్ వాళ్ళు 2 టీముల కింద డివైడ్ అయ్యి వెళ్తారండి. ప్రతి ఇంటికి కూడా ఒకవేళ అందరు పిల్లలు ఉన్నారా లేదా, ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా, అవన్నీ గమనించుకొని దాని ద్వారా మన ఇంటి మీద మార్కింగ్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే ఫస్ట్ రోజు ఎవరైతే మిస్ అయ్యారో ఈ 2 రోజుల్లో కూడా మొత్తం అంటే 100% వ్యాక్సినేటెడ్ గా ఉండడానికి పిల్లలు మనం ఈ మిగతా 2 రోజుల్లో కూడా చేస్తాం.